కృత్రిమ మేధ ఏఐ ఈ రోజుల్లో చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ఈ ఏఐ దూసుకుపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి మనిషి ఎంత తొందరగా పనులు జరగాలనుకో ఏఐ కూడా అంత తొందరగానే అన్ని రంగాలలోనూ తనదైన ముద్ర వేస్తోంది. విద్యార్థులకు చదువుల్లోనూ సాయం చేసేందుకు డిజిటల్ టీచర్గాను మారిపోయింది. ఇప్పుడు అదే ఏఐ పిల్లలు కోరుకున్న కథను నిమిషాల్లో చెబుతూ వాళ్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ ఆకట్టుకుంటుంది. నిజానికి ఒకప్పుడు అంటే అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లలకు అన్నం తినిపిస్తూ నిద్రపిస్తూ కథలు చెప్పేటాళ్ళు. తమ హావభావాలతో రకరకాల కథలను వినిపించేవారు. దాంతో పిల్లలు కళ్ళింత చేసుకుని ఆ కథను ఊహించుకునేవారు. అందులో తామే హీరో అన్నట్లు భావించేవారు. ఇప్పుడేమో బోలెడన్ని కథల పుస్తకాలు వచ్చాయి. ఆన్లైన్లోనూ ఆడియో వీడియోల రూపంలో దొరికేస్తున్నాయి. అయినప్పటికీ పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. దీన్ని అర్థం చేసుకుని ఏఐ కథల వేదికలు వచ్చాయి. రోజంతా అలసిపోయి ఇంటికొచ్చే తల్లిదండ్రులు కథ చెప్పమంటే అడిగే పిల్లలకు ఇవి చక్కని ఎంపిక. పెద్దవాళ్ళు కథను మామూలుగా చెప్పడం కన్నా ఇందులో పిల్లల్నే ప్రధాన పాత్రధారులు చేయొచ్చు. వాళ్ళ ఊహాశక్తికి పదును పెట్టి ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కథలను సృష్టించుకునేలాగాను ప్రోత్సహించవచ్చు. కథ ఏదైనా సరే ఈ రోజుకు తగినట్లు ఉండాలని, అందులో తాము పాత్రధారులు కావాలని కోరుకుంటున్నారు పిల్లలు. దాన్ని గుర్తించే స్టోరియో, స్టోరీ, ఆస్కార్, బెడ్ టైమ్ స్టోరీ ఏఐ వంటి ఏఐ కథల వేదికలను అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటిలో కథలు ఉండటంతో పాటు పిల్లలకు తమకు నచ్చిన కొత్త వాటిని నిమిషాల తేడాలోనే సృష్టించుకోవచ్చు. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒకవేళ ఆ కథలేవి నచ్చలేదా పిల్లలు తమకు తోచిన చిన్న పదాన్ని టైప్ చేస్తే చాలు, ఆ పేరు మీద నిమిషాల తేడాలో కథ రెడీ అయిపోతుంది. ఆస్కార్ అలాంటిదే. పిల్లల అభిరుచికి తగినట్లుగా వాళ్ళు కోరుకున్న అంశం మీద కథలను అందిస్తుంది. ఇక బెడ్ టైమ్ స్టోరీ ఏఐని తీసుకుంటే ఇందులో పిల్లల పేర్లను, ఒక థీమును, ఇతర పాత్రల పేర్లను కూడా టైప్ చేసుకోవచ్చు. వెంటనే రంగురంగుల బొమ్మలతో కథ సిద్ధమైపోతుంది. దాన్ని స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఆపుల రూపంలోనే ఉంటాయి కనుక పుస్తకాలతో సంబంధం లేకుండా పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా కథలను చదువుకోవచ్చు, వినొచ్చు. బామ్మల కాలం నాటి కథలు కాకుండా నిమిషాల తేడాలతో అప్పటికప్పుడు ఒక కొత్త కథ చిటిక వేసుకున్నట్లుగా వచ్చేస్తే పిల్లల ఆనందాన్ని పట్టుకోలేం కదా. దాన్ని అర్థం చేసుకునే స్వేచ్ఛ అనే సంస్థ చందమామ కథలు ఏఐ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసింది. పేరుకు చందమామ కథలైనా ఇందులో నీతి, నడవడిక, స్నేహం, తెలివితేటలు ఇలా పలు రకాల అంశాలకు సంబంధించిన కథలు ఉంటాయి. తెలుగులో ఉండే వీటిని చదువుకోవాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కావలసిన పదాన్ని టైప్ చేస్తే చాలు. ఉదాహరణకు కుక్క, పిల్లి, స్నేహమనో మోసమనో టైప్ చేసామా దానికి సంబంధించిన కథ వచ్చేస్తుంది. కాబట్టి ఈసారి పిల్లలు చేతిలో ఫోన్ పట్టుకున్నప్పుడు ఇవి చూసామంటూ వాళ్ళకి ఈ యాప్లను పరిచయం చేసి చూడండి. భలే ఉంది అంటూ పిల్లలు వాళ్ళకు నచ్చినట్టు కథలు వింటూ ఆనందిస్తారు.